హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్ జహంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు? చాలా బాగున్నాను సార్. సార్, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ సర్వీస్ అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి ఏం పొందొచ్చు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పైన వెళ్ళొచ్చండి. అంటే ఓకే వాళ్ళకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. టోటల్ డాక్యుమెంటేషన్, వీసా ప్రాసెస్ కానివ్వండి. ఓకే, ఈ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది, పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఎక్సెల్లా వచ్చేసి ఆల్మోస్ట్ 16 to 17 years నుంచి ఉన్న కంపెనీ అండి. ఓకే, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఇప్పుడు ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసరికి మనకి కెనడా, ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఫ్యామిలీస్ తోటి, వాళ్ళు కెనడా పిఆర్ పైన వెళ్ళొచ్చు. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఓకే, దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఎవరైతే వితౌట్ ఐఎల్స్, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు జర్మనీకి కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూరిస్ట్ వీసా, విజిట్ వీసాస్ కూడా చేస్తారండి. ఓకే, ఓకే అండ్ దాంతోపాటు వచ్చేసి ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకే, లైక్ ఐఎల్స్ కానివ్వండి, జనరల్, పీటీ, కోర్ కానివ్వండి, ఓకే, స్టూడెంట్ వీసా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఐఎల్స్ కోచింగ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి కోచింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ట్రైనింగ్ సర్వీసెస్ ఓకే కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు వచ్చేసి ఇది యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ. ఓకే, మాకు తెలిసిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన కానివ్వండి, లేదంటే విజిట్ వీసాస్ పైన కానివ్వండి, పిఆర్ వీసాస్ పైన కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవి ఇమిగ్రేషన్ సర్వీసెస్. బట్ ప్రజెంట్ అయితే చాలామంది కెనడా పిఆర్కి అప్లై చేస్తున్నారండి. ఓకే, అక్కడ వెళ్ళి ఈజీగా సెటిల్ కావచ్చు ఆ పిఆర్ వీసా పైన. కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానివ్వండి. ఓకే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మీ కంపెనీ? కంపెనీ వచ్చేసి 16 to 17 years అవుతుందండి. ఓకే ఓకే, చాలామంది పిఆర్ వీసాస్ పైన వెళ్ళారు, దాంతోపాటు విజిట్ వీసాస్ పైన వెళ్ళారు, ఎడ్యుకేషన్ వీసాస్ పైన వెళ్ళారు. ఇప్పుడు ఏవైతే స్టూడెంట్స్ ఉంటారో అబ్రాడ్లో వెళ్ళి అక్కడ చదవాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ అక్కడ వెళ్ళి ఈజీగా చదువుకోవచ్చు అండి. హయ్యర్ స్టడీస్ కానివ్వండి, ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళు ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్తే బెటర్, దాన్ని బట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళని గైడెన్స్ అనేది ఇస్తారు వాళ్ళకి. ఓకే అంటే అబ్రాడ్కి వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు కదా, yes. అసలు ఏ కంట్రీ బెస్ట్ అంటారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చాలా మంది కెనడా పిఆర్కి వెళ్తున్నారండి. ఓకే పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు అండి. ఓకే ఓకే, అండ్ కెనడా పిఆర్ అనేది టోటల్ 8 months ప్రాసెస్, 6 to 8 months ప్రాసెస్ అండి. ఓకే ఓకే, ఇది ఎందుకు ఇంత టైం పడుతుందంటే నేను చెప్తాను. ఓకే, ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది సేఫ్గా జరగాలండి. ఇంకో దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అవుతాయి. ఓకే, దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్ జరుగుతుంది మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, బయోమెట్రిక్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంది. అందుకని 8 to 6 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. ఓకే, మినిమం 6 months. చాలామందికి వీసా అనేది వితిన్ 6 monthsతో కూడా వచ్చింది. అంటే డాక్యుమెంట్స్ క్లయింట్ ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, ఓకే ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ఇప్పుడు కెనడాకి కూడా వచ్చేసి మోర్ దెన్ 88% ఉందండి. చాలా వీసాస్ వచ్చాయి. రీసెంట్లీ కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ కూడా ఆ వీసాస్ అనేది వితిన్ 6 monthsలోనే వచ్చాయండి. అండ్ ఓకే విజిట్ వీసాస్ కూడా చాలా మందికి వచ్చాయి అనమాట. అండ్ కెనడా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఫస్ట్ మనం కెనడాకి అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా క్లయింట్ అంటే వాళ్ళ రెజ్యూమ్ని బట్టి ఫస్ట్ వాళ్ళ గైడెన్స్ అని ఇవ్వాలి. వాళ్ళ రెజ్యూమ్ అనేది వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది, వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ వీసా వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఫస్ట్ క్లయింట్కి అనేది ఎగ్జాక్ట్గా తన రెజ్యూమ్ చూసేసి మనం గైడెన్స్ అని ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అనేది చూస్తాం మనం. ఇప్పుడు కెనడా పిఆర్కి సపోజ్ ఎవరైనా క్లయింట్ అప్లై చేశారనుకోండి, కెనడా పిఆర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. కెనడా పిఆర్కి ఎలిజిబిలిటీ మనకు వచ్చేసి 67 points అండి. ఈ 67 points అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. కెనడా పిఆర్కి ఐఎల్స్ అనేది జనరల్ ఉండాలి అండ్ కొంతమంది పీటీ, కోర్ కూడా రాస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి వాళ్ళు 45 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు 35 లోపల అప్లై చేస్తే ఫుల్ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఒకవేళ 35 దాటిందంటే ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంది అనమాట. పాయింట్ తగ్గితే ఏమవుతుందంటే ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ కొంతమంది స్పౌస్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. కొంతమంది హస్బెండ్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పౌస్ ప్రొఫైల్ పైన అంటే వాళ్ళ స్పౌస్ ప్రొఫైల్ పైన కూడా వెళ్ళొచ్చండి.
ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ. డిప్లొమా ఉంటే +2 తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మాస్టర్స్ ఉంటే వాళ్ళకి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. వాళ్ళు ఎక్కడైనా నుంచైనా అప్లై చేయవచ్చు. అంటే ఇండియా నుంచి కెనడాకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి కెనడా వెళ్ళాలనుకున్నా, యూకే నుంచి కెనడా వెళ్ళాలనుకున్నా, యూఎస్ఏ నుంచి కెనడా వెళ్ళాలనుకున్నా, ఏ కంట్రీ నుంచి అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇంత లెంతీ ప్రాసెసా అనేది. ఓకే. లెంతీ ప్రాసెస్ ఎందుకు అంటున్నానంటే, లెంతీ ప్రాసెస్ ఎందుకు ఉంటుంది అంటే డాక్యుమెంటేషన్ సేఫ్గా చేయాలి. మీరు వినే ఉంటారు ఆల్మోస్ట్ చాలామంది డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారని. ఓకే. బట్ అలాంటి ప్రాబ్లం క్లయింట్ ఫేస్ చేయొద్దు. వాళ్ళ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి డాక్యుమెంటేషన్ సేఫ్గా జరగాలి. వాళ్ళు డాక్యుమెంట్స్ ఏ విధంగా పంపిస్తారో ఆ ప్రకారంగా ఆ ప్రకారం వీసా సక్సెస్ కూడా వాళ్ళకి వచ్చేస్తుందండి. 100% డాక్యుమెంటేషన్ ఉంటే వీసా కూడా 100% వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఈ ఎలిజిబిలిటీ అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. మరి ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి కానివ్వండి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ అంటే కొంతమందికి 3 to 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి 6 ఇయర్స్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కెనడా పిఆర్కి చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే క్లయింట్స్ అంటే ఈ ప్రొఫెషన్ వాళ్ళే వెళ్ళొచ్చు, ఈ డొమైన్ వాళ్ళే వెళ్ళొచ్చు. అలా కాకుండా ఎవరైనా వెళ్ళొచ్చు అండి కెనడా పిఆర్కి. ఓకే. ఐటీ పర్సన్స్ కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, దాంతోపాటు ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, బ్యాంకింగ్, టీచింగ్ సెక్టర్లో కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు అనమాట. ఈవెన్ టీమ్ లీడ్స్ నుంచి మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా హెల్త్ కేర్ కూడా చాలా డిమాండింగ్లో ఉంది అక్కడ. ఓకే. ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఫార్మసీ రిలేటెడ్ కానివ్వండి, ఎవరైనా కానీ కెనడా పిఆర్ పైన వెళ్ళి అక్కడ ఈజీగా సెటిల్ కావచ్చు విత్ ఓకే. ఫ్యామిలీతో పాటు ఈజీగా వెళ్ళొచ్చు అండి. అంటే ఒకసారి అక్కడికి కంట్రీస్‌కి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఉండడానికి కానీ, లేదంటే ఎడ్యుకేషన్ కోసమైనా కావచ్చు, జాబ్ కోసమైనా కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ ఏం తెలీదు. అంటే ఎలా చూసుకుంటారు వాళ్ళు అసలు? అందుకనే ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు విజిట్ అయినప్పుడు బ్రాంచ్కి. ఓకే. ఫస్ట్ మీ ఫ్రెండ్సే ఉంటారు బయట అబ్రాడ్లో, వాళ్ళు చెప్తారు ఈ కంట్రీ అయితే బెస్ట్, ఈ కంట్రీకి రండి అనేది. ఓకే. బట్ ఏంటంటే మీ ప్రొఫైల్ కూడా ఆ కంట్రీకి మ్యాచ్ కావాలి. ఓకే. అందుకని ఫస్ట్ వాళ్ళది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం మనం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి సో మీ ఈ 4 కంట్రీస్లో ఈ కంట్రీకి అయితే బాగుంటుంది, ఇక్కడ వీసా వచ్చే ఛాన్స్ మీకు ఉన్నాయి, జాబ్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉన్నాయి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం మూవ్ అవుతాం. దానికోసం ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అండి. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే జాబ్స్ ఎలా ఉన్నాయి అక్కడ, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, దాన్ని బట్టి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఈ రిపోర్ట్ అనేది వితిన్ 24 అవర్స్లో వస్తుంది వాళ్ళకి. ఇది ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది కెనడా, వాళ్ళు చేస్తారండి. ఓకే. ఓకే. వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ వచ్చాక సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్ కూడా పంపించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆ రిపోర్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా మూవ్ కాకూడదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి. ఓకే. దాని తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ అనేది 8 months ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం.